వరంగల్ ఆకాశవాణి శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శారీరక దృఢత్వంతో మానసిక ఉల్లాసం అలాగే ఆరోగ్యం కూడా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ పి రవికుమార్ గారు మనతో ఉన్నారు. వీరు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్. నమస్తే సార్. ముందుగా శారీరక దృఢత్వంతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం ఎలా కలుగుతుంది అన్న విషయం గురించి చర్చించుకునే ముందు అసలు శరీరం బాగుంది, ఫిట్గా ఉంది అని అనడానికి సూచన ఏంటంటారు? కోవిడ్-19 మార్చి 22వ తేదీ నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఒక ఇంట్లోనే పరిమితం అయిపోయి ఈ విధంగా కుటుంబంగా ఉంటూ వస్తున్నారు. ముందుగా మనం చూడాలి ఏంటంటే, ఈ కోవిడ్ అనేది ఒక వ్యాధి, ఒక వైరస్. తద్వారా మన ఆరోగ్యాన్ని అది దెబ్బతీస్తుందని చెప్తున్నాం. కానీ మనం ఇంతకుముందు కనుక మనం చూస్తే మన పూర్వీకులు అందరూ కూడా చాలా ఆరోగ్యవంతులమైన వాళ్ళు. ఎందుకు ఆరోగ్యవంతులుగా ఉన్నారు? ఎందుకు చాలా దృఢంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారనంటే, వాళ్ళు చేసే వ్యవహార శైలి, అనుదినం దినచర్య అయితేనేమి, వాళ్ళు పాటించే నియమ నిబంధనలు ఏదైతేనేమి వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచే పరిస్థితి చేశారు. కానీ మనం ఇప్పుడు ఈ యొక్క పాశ్చాత్య సాంస్కృతిక రంగంలో మనం ముందుకు వెళ్ళిపోతూ మనం వాళ్ళ యొక్క అలవాట్లు కూడా చేసేసుకొని మనలో ఆరోగ్య ప్రమాణాలు కూడా చాలా తగ్గిపోయినాయి. మనలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా తగ్గిపోయింది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం తద్వారా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది మనం కోల్పోవడం జరిగింది. ఒక వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా నేను చెప్పేది ఏంటంటే, మనం గనక ఎంతగా ఆటలాడుకుంటే అంత వ్యాధి నిరోధక శక్తి మనకి బలంగా ఉంటుందని చెప్పే దానిలో చాలా ఎక్కువ శాతం నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. ఏ విధంగా అని చెప్దాం. ఓకే. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నాడు, ఐ వాంట్ మై యూత్ టు గో అండ్ ప్లే ఫుట్బాల్ ఫర్ 1 hour టు అటైన్ మోక్ష ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ రీడింగ్ ఏ భగవద్గీత అని చెప్పాడు. అది చాలా ఆలోచింపజేసింది ఆ యొక్క స్టేట్మెంట్. ఏంటి, ఈ యవ్వనస్తులను వెళ్ళేసి పోయేసి ఏదో ఒక ఆట ఒక గంట సేపు ఆడమంటున్నాడు ఆయన. ఆ గంట సేపు ఆటలోనే ఉండమంటున్నాడు, కానీ వచ్చి భగవద్గీత మాత్రం చదవద్దు, అక్కర్లేదు, ఆట ద్వారానే నీకు మోక్షం వస్తుంది అని అన్నాడు. మరి ఆట ద్వారా మోక్షం రావడం ఏంటి అని ఆలోచిస్తే అదే కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. అదే ఆశ్చర్యంగా ఉంది. ఆలోచిస్తే ఏంటంటే, ఆట ద్వారా హోల్సమ్ పర్సనాలిటీ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అవి ఏంటంటే, మనం ఫిజికల్గా ఫిట్ అవుతాం, అర్హతను పొందుతాం. ఈ యొక్క సమాజంలో మనం నిలబడేదానికి అర్హతను పొందుతాం. ఫిజికల్గా ఫిట్, ఏదన్నా ఒక పని చేస్తున్నాం, ప్రతిరోజు మనం దినచర్య చేస్తున్నాం కదా. దినచర్య చేస్తున్నప్పుడు మనకి ఏమైనా నొప్పి వేస్తుందా? ఎక్కడన్నా మన పాటికి మనం లేస్తున్నాం, మన కాలకృత్యాలు తీసుకుంటున్నాం, మనం భోజనం చేస్తున్నాం, మన యొక్క ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, అన్ని దినచర్య అదే విధంగా నడిచిపోతుంది. ఎక్కడ కూడా మనం అలసట లేకుండా చేయగలుగుతున్నాం. అలసట లేకుండా కొంత శక్తిని ఇమడింపజేసుకొని మన దినం అనే చర్య కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటే దాన్ని మనం ఫిట్గా ఉన్నట్టు. అది కాకుండా ఎప్పుడు చూడు ఏ పని చేసినా నొప్పితోటి బాధతోటి ఏదో ఇది అయిపోతూ ఇలా ఉంటే ఆ మనుషుడు ఫిట్గా లేనట్టే. సో ఆ అర్హత కావాలంటే మనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటి? కొన్ని కాంపోనెంట్స్ లైక్ స్ట్రెంగ్త్, ఫిట్నెస్, కాంపోనెంట్స్ లైక్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, ఎజిలిటీ, స్పీడ్, సర్క్యులర్ రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్, మస్కులర్ ఎండ్యూరెన్స్. అంటే శక్తి, బలము, జాయింట్స్లో ఎంత వంపు కలిగి ఉంటాం, ఆ యొక్క మజిల్ టోన్, ఆ యొక్క కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ యొక్క శక్తి, ఆ పటుత్వము, ఆ దారుణ్యం, ఇవన్నీ కూడా మన ఇండైరెక్ట్గా మనం పొందుతాం ఆటలాడేటువంటి బట్టి. తర్వాత ఆహ్లాదాన్ని కూడా పొందుతాం, సంతోషాన్ని కూడా పొందుతాం.
ఇండైరెక్ట్గా కొన్ని క్వాలిటీస్ కూడా వస్తాయి. అవి ఏంటి? ఇచ్చిపుచ్చుకునే గుణం కూడా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఒక విధమైన రిలేషన్షిప్, స్నేహానురాగాలు ఇవన్నీ కూడా పెంపార చేసేదానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఆటలాడే పరిస్థితి లేదు, అందరం ఇళ్ళకే పరిమితం అయి ఉన్నాం. ఈ శారీరక దృఢత్వం ఈ సమయంలో పెంపొందించుకోవాలి అంటే ఎలాంటి యాక్టివిటీ చేస్తే బాగుంటుందంట? చాలా మంచి ప్రశ్నమ్మా. మనకి ఇప్పుడు మనం చూస్తే అన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే అంతా ఒక జాయింట్ ఫ్యామిలీస్గా ఉండేవి. అవును. ఇప్పుడు చూస్తే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్గా అయిపోయినాయి. ఆ యొక్క ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కూడా కాంక్రీట్ జంగిల్స్లో ఉంటున్నాయి. ఇంతకుముందు ఏంటి? ఒక లోగిలు ఉండి, ఒక పంచ్ ఉండి, ఒక చిన్న ఆ యొక్క తోటలాగా వేసుకొని అందులో ఉంటూ వాటికి నీళ్లు పోసుకుంటూ ఆ కాయలు తీసుకుంటే ఆ యొక్క సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు ఏది వస్తే అది తినేది, ఆ విధంగా ఉండేది. కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరూ కూడా అపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా ఎక్కువ మంది అపార్ట్మెంట్స్లో ఏదో ఉంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఏం వ్యాయామం ఎలా చేయాలి? ఎక్కువగా ఏది లేదు. ముందు మనకి మనసు ఉంటే చాలండి. మార్గాలు ఎన్నో ఉంటాయి. మనకి మనసు ఉండాలి. ఆ మనసు ఎట్లంటే ముఖ్యంగా ప్రతిరోజు అనునిత్యం మనము ఫిట్నెస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని పెట్టుకోవాలండి. మనము మన శరీరం కంపల్సరీగా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఎట్లా వస్తుంది అంటే మనం చేసే పనులు నడవడికను బట్టే వస్తుంది. అది ఎలాగా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నాం, మీరు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారు, మీరు కుటుంబం అంతా ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఎంతమంది మనం సూర్యుడిని చూస్తున్నామండి చెప్పండి? ఎంతమంది సూర్యాస్తమయం చూడగలుగుతున్నాం? చాలామంది చూడడం లేదు అసలు. అవును. అలాగే స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు లేవు కాబట్టి పొద్దున్నే లేసే అలవాటు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఒకటి అనుకొని, ఒక కుటుంబంగా అనుకొని అందరూ ఉదయాన్నే లెగసే అలవాటునే అయ్యి, అదే చూడు నాన్న ఎలా ఉంది మదర్ నేచర్ ఏ విధంగా చూసారా, సూర్యుడు చూడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు అని అలాగ మనం చూసుకొని మనం అందరం కలిసి కొన్ని ఎక్సర్సైజ్ కొన్ని చేద్దాం. ఇండైరెక్ట్గా ఏ విధంగా చేద్దాం అని అంటే మనకి ఒక విధంగా డాబా కనుకున్నా డాబా మీదకి వెళ్ళి, లేకపోతే అదే ప్లేస్లో ఒక ఇల్లు హాల్ ఎట్లా ఉంటుంది కదా, హాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉండిపోయి అక్కడ మనం వెళ్ళిపోయి స్పాట్ జాగింగ్ చేసుకోవచ్చు. నిల్చొని అలా మనం పరిగెడుతున్నట్టుగా మనం ఒకే చోట్లో ఉండి చేసుకోవచ్చు. ఒక స్కిప్పింగ్ రోప్గా ఏదైనా ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. అదే దగ్గర మనం జంపింగ్ జాక్స్ అని ఎగురుకుంటూ ఉండొచ్చు. అదే దగ్గర మనం చుట్టూరు తిరుక్కుంటూ ఉండొచ్చు. కుడి సైడ్ నుంచి ఒక సైడ్ తిరుక్కొని, తర్వాత ఎడమ సైడ్ నుంచి ఇంకో సైడ్ తిరుక్కొని, ఆ విధంగా మనకి ఎండ్యూరెన్స్, తద్వారా ఏంటి మనకి ఇండైరెక్ట్గా ఒక విధమైన స్టామినా పెరుగుతుంది. తర్వాత ఆ విధంగా చేస్తున్నప్పుడు బాగా నవ్వండిరా, గట్టిగా నవ్వండిరా అని నవ్వుతూ ఉంటే ఏంటి అదొక విధమైన జుబిలియంట్ మూడ్ వస్తారు. ఇంకా చెమట పడుతుంది, అరే విసుక్కోకుండా చెమట పడుతుంది మరి ఇది అయిపోతుంది అనకుండా అందరు ఇప్పుడు క్లాప్స్ కొట్టాలి నాన్న అంటే క్లాప్స్ కొడుతుంటారు. అదే దానికో ఇంకొక హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత ఏంటి అందరూ కుక్కలాగా బాక్ చేయండిరా అంటే అందరూ అరుస్తుంటారు, లేకపోతే పిల్లిలాగా అరవండి. ఈ విధంగా జుబిలియంట్గా, లేకపోతే క్యాట్ క్రై, లేకపోతే అందరూ ఏదైనా గట్టిగా హిప్పీ ఫురే అనండి. సో ఆ విధంగా జుబిలియంట్గా మనం చేసుకొని ఆహ్లాదంగా ఆ యొక్క వాతావరణాన్ని తయారు చేసుకోవచ్చు. పెద్దలు ఉన్నారన్నారు, పెద్దలు వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నాం, మనం కూర్చొని ఇలా కూర్చొని కాళ్ళు ఇలా జాపుకున్నారనుకోండి, అక్కడే కూర్చొని తల పైకి చేతులు ఎత్తుకొని మళ్ళీ కాళ్ళు అలాగా పట్టుకునేటట్టుగా, లేకపోతే రెండు చేతులు ఇలా పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకెళ్ళి, ఆ పక్కకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, బాగా గాలి పీల్చుకోవడం, బాగా గాలి వదలడం, కాళ్ళు ముందుకు జరుపుకొని మళ్ళీ వెనక్కి చేస్తున్నప్పుడు గాలి బాగా పీల్చుకోవడం, బాగా ఇచ్చేయడం. కుర్చీ నుంచి పైకి లేచి మళ్ళీ కుర్చీ మీద కూర్చున్నప్పుడు, కుర్చీ నుంచి పైకి లేచినప్పుడు గాలి పీల్చుకొని కుర్చీలో కూర్చుకున్నప్పుడు గాలి వదలడం. ఈ విధమైన సింపుల్ అంటే పెద్దవాళ్ళకి.
పిల్లలకి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ విధంగా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఒరే కప్పగంతలు వేయండిరా, నానా పల్టీ కొట్టరా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ముందుగా పల్టీ కొట్టాల ముందుకి, మళ్ళీ ఆ వెనక తట్టుగా పల్టీ కొట్టండి చూద్దాం, దొల్లండి అటు ఇటు, ఇటు నుంచి అటు దొల్లాలా, నేను ఇటు చెప్తాను, ఇప్పుడు నా కుడి చేతి పక్క దొల్లండి అంటే అందరు కుడి చేతి, ఇప్పుడు ఎడమ చేతి పక్క దొల్లండి అందరు ఎడమ చేతి పక్క, ఇప్పుడు పల్టీలు కొట్టండి రా, ఎవరైతే 10 పల్టీలు కొడతారో నేను వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి ఏదైనా కేక్ చేసి ఇస్తాను. ఈ విధంగా వాళ్ళని ప్రేరేపించి ప్రేరణ కలిగించి ఆ విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇండైరెక్ట్గా హ్యాపీనెస్ వస్తుంది. తెలియని రీతిలో మనం వాళ్ళు చక్కగా ఆరోగ్యానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి పాటిస్తే ఒక పక్క వ్యాయామం అవుతుంది, ఒక పక్క కుటుంబం అంతా కలిపి ఒకే దగ్గర ఉండి వాళ్ళకు ఒక రిక్రియేషన్ లాగా కూడా ఉంటుంది. చాలా సంతోషంగా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. అది కూడా కాకుండా మనకి పూర్వీకులు నేర్పించింది ఏంటంటే యోగా. ఆ యోగాని మనం ఎప్పుడు చాలా తక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో మాత్రం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 నుంచి తీసుకోవడం జరిగింది. కానీ అది చాలా మంచిదమ్మా యోగా. దానిలో ఏంటి, లిమిటెడ్ స్పేసే, ఎలాంటి ఎక్విప్మెంట్ అక్కర్లేదు, ఒక దుప్పట వేసుకుంటే చాలు. దానిలో నిల్చొని కొన్ని రకాలైన యోగిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, ఇలాంటివి మనం నిల్చొని చేసుకో. కూర్చొని నౌకాసనం చేసుకోండి, వృష్టాసనం, క్యామిల్ పోస్చర్, సేతుబంధాసనం పడుకొని, లేకపోతే బాల్లో పడుకొని కోబ్రా పోస్చర్, లేదు మకరాసనం. ఆ మకరాసనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మొసలి తోటి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ఆసనం, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. సర్వాంగాసనం అంటే కాళ్ళు టోటల్గా పైకి లేపేసి, తర్వాత హలాసనం కాళ్ళని మన తల మీదకి తీసుకుని వెళ్ళిపోయి చేసేది. ఇలాంటి మనం ఆసనాలు వేసుకుంటే మనకి తెలియని రీతిలో న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్, కోఆపరేషన్ డెవలప్ అవుతుంది. దీనికి బ్రెయిన్కే కదమ్మా. ఇప్పుడు పాత రోజుల్లో మనం గుంజీళ్ళు తీయండి అంటున్నాం, ఇప్పుడు గుంజీళ్ళు తీసే దానిలో చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. సూపర్ బ్రెయిన్ అయిపోయేదానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు గోడ కుర్చేయమంటున్నారు, ఇప్పుడు గోడ కుర్చేయండి. మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏంటి, నీ జాయింట్ వెయిట్ బేరింగ్ జాయింట్, యాంకిల్ జాయింట్ వెయిట్ బేరింగ్ జాయింట్, ఆ రెండింటి మీద ప్రభావం పడుతుంది గోడ కుర్చీ వేసుకుంటే. బస్కీలు తీసేవాళ్ళు, దండ్స్, బైటెక్స్, అవన్నీ కూడా ఇంట్లో ఇప్పుడు చేసుకోవచ్చు. మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత బ్రీదింగ్ టెక్నిక్, అలోమ విలోమ, సూర్యానులోమ, చంద్రానులోమ, తర్వాత భ్రామరి, ఏ విధంగా తుమ్మెద ఏ విధంగా ఇది చేస్తుందో అదే విధంగా సౌండ్ చేసుకొని, అంటే ఇవన్నీ కూడా నేచర్కి సంబంధించిందే. కప్పలాగా గంత చెయ్యి, ఏనుగులాగా నడువు, హౌ ది ఎలిఫెంట్ వాక్, కంగారు జంప్ అని, ఈ విధంగా చేసుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది, తెలియని రీతిలో మనకి చెమట పడుతుంది, అన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. తద్వారా ఇంటర్నల్గా ఉండే మనకు కనబడకుండా ఉండే ఈ యొక్క జీర్ణాశయం కానీ, రక్త ప్రసరణ కానీ, మన యొక్క శ్వాసక్రియలు కానీ, తద్వారా మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెయిన్ బ్రెయిన్, ఇదంతా కూడా చాలా ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. అలాగే మీరు ముందుగా చెప్పారు ఫ్లెక్సిబిలిటీ, శరీరం ఎటంటే అటు వంగేదానికి పరిస్థితులు రావాలంటే ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చదువు మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ఇలాంటివి వాటికి ఒక గంట సేపు కేటాయించిన ఆ తర్వాత వాళ్ళు చదువుకునే చదువు వాళ్ళలో ఎక్కువ కాలం వరకు గుర్తుండేటట్టుగా ఉంటుంది అనుకుంటా. అవునమ్మా. అయితే ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, మనకి తక్కువ ప్లేస్ ఉంది అని అంటారు. అదే తక్కువ ప్లేస్లో 12x12 అడుగుల ఈ ప్లేస్లోనే నువ్వు బ్రిస్క్ వాక్ అంటే గబగబ నడిచేది, అలాగా అంటే 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడిస్తే సరిపోద్దమ్మా, ఇంకేం అక్కర్లేదు. లేదంటే యోగాలో 12 కౌంట్ల ఒక ఇది ఉంది, దాన్ని ఏంటో సూర్య నమస్కారం అంటాం. సూర్య నమస్కారం చేయండి 5 రిపిటేషన్స్, అది సరిపోతుంది, ఇంకా మీరు ఏమి చేయక్కర్లేదు. అదొక 5 సార్లు విత్ బ్రీదింగ్ టెక్నిక్, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ది ఇంటెన్స్ ఇన్హలేషన్ విత్ ది ఫోర్స్డ్ ఎక్సలేషన్, అంటే ఎంతో డీప్గా గాలి పీల్చుకొని అలాంటి డీప్గా గాలి కనుక వదిలేటట్టుంటే మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళి
ఇంప్యూర్ బ్లడ్గా చేసే ఆస్కారం ఉంటుంది. రయో ఒలింపిక్స్ తర్వాత జరిగిన ఒక సమిట్కి మీరు అటెండ్ అయ్యి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక ప్రశ్న నేను అడగదలుచుకుంటున్నాను. క్రికెట్ అయి ఉండొచ్చు, ఒలింపిక్స్ అయి ఉండొచ్చు, ఏదైనా మన సమాజం మీద పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. దీని గురించి మాకు కొంచెం వివరిస్తారా? ఒలింపిక్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. అది 1896 నుంచి ఇప్పటికి నడుస్తూ వచ్చింది. కేవలం 3 సార్లు ఇప్పటికి ఒలింపిక్స్ ఆగిపోవడం జరిగింది. అదేంటి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు కోవిడ్ బట్టి పోస్ట్పోన్ అయింది 2021కి అని చెప్పారు. అయితే ఈ ఒలింపిక్స్లో ఇండైరెక్ట్గా కొన్ని వాల్యూస్ తెలుస్తుంటాయమ్మా. అదేంటంటే కోర్ వాల్యూస్ త్రూ ఒలింపిజం అని చెప్తాం. అదేంటంటే మనకి రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఎలాగొస్తుంది అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన కుటుంబంలో కూడా ఒక క్రమం ఉంటుందమ్మా. ఉదయాన్నే లెగడం, బ్రష్ చేసుకోవాలి, నేచర్ కాల్కి వెళ్ళాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, తర్వాత రావడం, చదువుకోవడం, స్నానం చేయడం, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్, లేకపోతే స్కూల్కి వెళ్తే వెళ్ళడం, ఈ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన కుటుంబంలో ఉన్నాయి. అదే క్రమంలో మనకి ఈ యొక్క ఆటలాడడం బట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటున్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తాం, అందుకని మనం ఓత్ తీసుకుంటాం. ఏంటి, వీ స్వేర్ that we will take part in this Olympics, abiding the rules and regulations which govern them and desirous of participating in them in true spirit of sportsmanship for the honor of the Olympics and glory of the sport అని చెప్తాం. అంటే ఏంటి, అక్కడ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీరు పెట్టిన ప్రమాణాలకి, మీరు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను రెస్పెక్ట్ చేస్తాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అబైడ్ అయి ఉంటాను. దేనికోసం, ఈ యొక్క స్పోర్ట్స్ ఇచ్చే ఆ యొక్క గుణగణాలను బట్టి, అదేవిధంగా నా నేషన్కి నేను రిప్రజెంట్ చేస్తాను కాబట్టి నా నేషన్ యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి కూడా తోడ్పడుతున్నాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ విధంగా చెప్తున్నాను. ఇంకోటి ఏమొస్తుందంటే అమ్మ, ఈ ఒలింపిక్స్ని బట్టి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, స్నేహానుబంధాలు, రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ డెవలప్ అయ్యేదానికి కూడా ఈ యొక్క ఒలింపిక్స్ ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటి, ఎక్సలెన్స్ ఇన్ డూయింగ్ ది థింగ్స్, పర్ఫార్మింగ్ ది థింగ్స్, ఎక్సలెన్స్, అది కూడా ఈ యొక్క విలువలతోటి కూడిన ఇదిని బట్టి అందుకనే ఒలింపిక్స్ చేస్తూ ఉన్నారమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్పోర్ట్స్మెన్షిప్ అని ఒకటి తమరు అన్నారు. ఇక్కడ ఒకటి చెప్పాలదలుచుకున్నాను నేను మీ అందరికీ. స్పోర్ట్స్మెన్షిప్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడన్నా మా యొక్క వ్యాయామ విద్య ఉపాధ్యాయులు చెప్పాలనుకుంటే ఒక స్టోరీ చెప్తారు. అది ఇప్పుడు మీ ముందు చెప్దాం అనుకుని ఆశపడుతున్నాను. అదేంటంటే 1936 సంవత్సరం బెర్లిన్లో ఒలింపిక్స్ జరిగిందమ్మా. అప్పుడు అడాల్ఫ్ హిట్లర్ అనే అతను, ఆ యొక్క నియంత, అతను మా ఆరియన్ సుప్రీమసీ, మాదే చాలా పెద్ద ఇది, మేమందరం కూడా సుప్రీం హ్యూమన్ బీయింగ్స్, మేము మా తర్వాత ఎవరైనా సరే మేమే రాజులం, మేమే పరిపాలనాధ్యక్షులం, మా లాంటి వాళ్ళు ఎవరు లేరనేసి అడాల్ఫ్ హిట్లర్ చేసి తను ఒలింపిక్స్ చేశాడు. అప్పుడు జెస్సీ ఓవెన్స్ అని అమెరికాలో చాలా పెద్ద రన్నర్, ఆయన 4 గోల్డ్స్ కూడా కొట్టాడు ఒలింపిక్స్లో. ఆయన అదే బెర్లిన్ ఒలింపిక్స్లో 4 గోల్డ్ మెడల్స్ కొట్టాడు. అది ఎందులో 100 మీటర్స్, 200 మీటర్స్, 4x100 మీటర్స్ రిలే అండ్ లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్ జరిగినప్పుడు ఏమైందంటే 3 ట్రయల్స్ ఇస్తారమ్మా. 3 ట్రయల్స్లో ఎవరిది ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. అయితే లజ్లాంగ్ అని జర్మన్ అందు కూడా దానిలో కాంపిటీటర్. ఆ లజ్లాంగ్ అనే జర్మను అప్పుడు దాకా ముందు దీనిలో ఉన్నాడు. ఫస్ట్ జంప్లో తనదే హైయెస్ట్ జంప్, సెకండ్ జంప్లో కూడా తనే హైయెస్ట్గా ఉన్నాడు. కానీ జెస్సీ ఓవెన్స్ ఫస్ట్ 2 ట్రయల్స్ ఫౌల్ చేశాడు. ఫౌల్ చేసినప్పుడు అతను ఏం చేశాడంటే, ఫౌల్ అయ్యి ఇంకొకటే ట్రయల్ ఉంది. అప్పుడు ఈ లజ్లాంగ్ అడాల్ఫ్ హిట్లర్ ముందు, బీయింగ్ ఏ జర్మన్ అయినప్పటికీ కూడా, తిను మెయిన్ కాంపిటీటర్ అయినప్పటికీ కూడా ఫౌల్ చేస్తున్నాడు నా సహ కాంపిటీటర్ అనే ఉద్దేశంతో, అతను ఏ దేశస్తుడైనా పర్వాలే, అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతీయతత్వం లేదు, భాష ఎలాంటివి లేవు. అందుకనే స్పోర్ట్స్ డజంట్ హ్యావ్ ఏ కాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజియన్ అండ్ కలర్.
అన్నిటికీ అతీతమైందే స్పోర్ట్. అందుకని ఒలింపిజంలో అది చెప్తాడు, రెస్పెక్ట్ ఇవ్వండి, రిలేషన్షిప్ పెంచుకోండి, ఎలాంటి అవధులు ఉండవు, ఎలాంటి బ్యారియర్స్ ఉండవు, ఎలాంటి దిక్కులు ఉండవు, అందరూ ఒకటే, మానవాళి అంతా ఒకటి. తర్వాత ఎక్సెల్ అవ్వండి, పీస్ అండ్ హార్మనీతోటి ఎక్సెల్ అవ్వండి అని చెప్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నాను, అతను ఏం చెప్పాడు, నువ్వు ఒక అడుగు వెనక నుంచి పరిగెత్తు, నీ టేక్ ఆఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫౌల్ అవ్వవు, ఒక అడుగు వెనకాల నుంచి పరిగెత్తుకుని వచ్చి టేక్ ఆఫ్ తీసుకో, చక్కగా జంప్. ఆ యొక్క ఇది చూసిన తర్వాత తను లజ్లాంగ్ చెప్పినట్టుగా ఒక అడుగు వెనక నుంచి వెళ్ళి జంప్ చేస్తాడు. జంప్ చేస్తే జెస్సీ ఓవెన్స్ లజ్లాంగ్ నుంచి ఎక్కువ దూరం దూకి ఆ సంవత్సరం జెస్సీ ఓవెన్స్కి గోల్డ్ మెడల్ వస్తుంది, వేరే సిల్వర్ మెడల్ లజ్లాంగ్కి వస్తుందండి. ఈ విధంగా మరి అడాల్ఫ్ హిట్లర్ ముందు ఒక నియంత ముందు తన దేశానికి గోల్డ్ పోయగొట్టి నువ్వు సిల్వర్ తెచ్చావనేసే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, హిట్లర్ అనేవాడు లజ్లాంగ్ని జైల్లో వేస్తాడు. లజ్లాంగ్ అనేవాడు అంత మంచి స్పోర్ట్స్మెన్షిప్ చూపించాడు, స్పిరిట్ చూపించాడు, తన యొక్క మంచి అథ్లెట్కి చెప్పాడు, తన దేశం వేరు, తన కాస్ట్ వేరు, తన క్రీడ్ వేరు, తన కలర్ వేరు, తన అసలు వ్యవహార శైలే వేరు, అయినప్పటికీ కేవలం మానవ విలువలతోటి కూడిన దీన్ని బట్టి అతను మంచి అథ్లెట్ కదా, అతను ఫౌల్ చేస్తున్నాడనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే తన్ని ఫస్ట్ వచ్చిన తర్వాత ఏమైంది, లజ్లాంగ్ అనే అతను జైల్లో ఉన్నప్పుడు ఆ జెస్సీ ఓవెన్స్కి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఏం చెప్తాడు, టెల్ మై ఫ్రెండ్ టు మై సన్ హూ ఈజ్ గ్రోయింగ్, హూ ఈజ్ యంగ్, హీ మస్ట్ నో ది వాల్యూ ఆఫ్ స్పోర్ట్. ఆ రోజు నాడు అంత నియంత ముందు ఏ విధంగా మనం ప్రవర్తించాం అని చెప్పు అని చెప్తే జెస్సీ ఓవెన్స్ లెటర్ రాస్తాడు. ఎంతవరకు వెళ్ళిందంటే అమ్మా, ఇది లజ్లాంగ్ కొడుకు తన పెళ్లి చేసుకుంటున్నప్పుడు జెస్సీ ఓవెన్స్ని అడిగాడు, ఎందుకంటే అప్పటికే జెస్సీ ఓవెన్స్ చాలా పెద్ద ఆయన, ముసలాయన అయి ఉంటాడు, అయినప్పటికీ నా తండ్రి ఒక క్లోజ్ ఫ్రెండ్వి, నువ్వు వేరే దేశమైనా పర్వాలేదు, నువ్వు నా యొక్క పెళ్ళికి నా తోడు పెళ్లి కొడుకుగా ఉంటావా అని అడిగాడమ్మా. ఇంతకంటే ఇంకా స్పోర్ట్స్మెన్షిప్ దానిలోంచి మనం ఏం పొందుతాం చెప్పండి అమ్మా. ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అన్నది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. అది దాన్ని మన జీవితాలకి ఆపాదించుకుంటే కూడా ఒక హెల్తీ కోఎగ్జిస్టెన్స్ అన్నది ఉంటుందేమో, హ్యాపీగా అందరూ కలిసి బ్రతికే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. అవునమ్మా. సార్, మనం వ్యాయామం గురించి మాట్లాడుకున్నాము, స్పోర్ట్స్మెన్షిప్ గురించి మాట్లాడుకున్నాము, హెల్త్ అండ్ వెల్నెస్ విషయంలో డైట్ గురించి మీరేం చెప్తారు? అవునమ్మా, మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ కోవిడ్ సమయంలో మరి యాక్టివిటీస్ అంత ఎక్కువగా లేవు, ఆ యాక్టివిటీస్ లేవు, ఏదో ఒక గంట చేస్తున్నామో చేయట్లేదు, ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలమ్మా. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. అండ్ వెజిటేరియన్ అయితే సంతోషం, నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదా సార్ అంటే తీసుకోండి, వారానికి ఒకసారి 2 సార్లు తీసుకోండి, ఎవరు వద్దంటున్నారు. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. తర్వాత మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండాలమ్మా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక మాట చెప్తా. మనం ఉపవాసం ఉంటున్నామండి, శనివారం ఉపవాసం ఉంటాం, ఆదివారం ఉంటాం, సోమవారం ఉంటాం, ఇలాంటి ఉపవాసాలు పనికిరావు ఆరోగ్యానికి. మనం తినే తిండి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు గ్యాప్ ఎక్కువ ఉండాలి, లంచ్ నుంచి డిన్నర్కి గ్యాప్ ఎక్కువ ఉండాలి. మధ్యలో తినేస్తూ ఉంటాం, ఏది కనబడుతుంది అది దయచేసి మానేయండి. ఎంతవరకు అర్ధాకలతో లెగండి, మినిమం ఒక 6 అవర్స్ పెట్టుకోండి అమ్మా. మరి నీళ్ళు అలాగా తాగాలి. అన్నం తినే ముందు 1 గంట ముందు తాగితే సంతోషం, మధ్యలో ఒక్కొక్క గుటక వేసుకుంటే సంతోషం. అన్నం తినగానే అయిపోయిన తర్వాత గడగడగడ నీళ్లు దాయేస్తుంటారు, అది తప్పని చెప్తున్నా ఈ సందర్భంగా. నీళ్ళు అనేది మనం 3 నుంచి 4 లీటర్లు తాగితే మన యొక్క శరీర క్రమంలో ఎంజైమిక్ యాక్టివిటీస్ కానీ, హార్మోనిక్ యాక్టివిటీస్ కానీ, బ్లడ్ టెంపరేచర్ రెగ్యులేషన్స్ కానీ, ఈ యొక్క ఆక్సిజన్ అనేది డిజిటల్ పార్ట్స్కి వెళ్ళేదానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఇచ్చేయాలి. ఇంకోటి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి కొన్ని ఆహారం తీసుకో. అదేమేంటి, ఆకుకూరలు ఎక్కువ తినండి, ఫైబర్ ఫ్రూట్ మునక్కాళ్ళు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఎండాకాలంలో రెడ్ చిల్లీస్ వస్తాయి, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, తర్వాత వైటమిన్ సి ఉంటున్నాయి, తర్వాత వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసే మీరు ఉసిరికాయ కనుక వస్తే ఉసిరికాయ, పండ్లు మామిడి పళ్ళు వస్తున్నాయి తీసుకోండి,
గ్రేప్స్ వస్తున్నాయి, ద్రాక్ష పళ్ళు అవి తీసుకోండి, దానిమ్మకాయలు అవి తీసుకోండి, తర్వాత పప్పాయ, ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటే కూడా మీకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇంకోటి ఈ మధ్య కాలంలో చాలా పెద్దగా చెప్తున్నారు పటాయ రైస్ అనేసి. పటాయ రైస్ ఏం అక్కర్లేదమ్మా, మనం సద్దన్నం తింటాం. అది ఇంతకుముందు మన ఇప్పటికి కూడా విలేజెస్లో సద్దన్నం తింటారు. ఆ సద్దన్నం అనేది చాలా ఇమ్యూన్ డెవలప్ చేస్తుంది. దానివల్ల లాభాలు కూడా చాలా లాభం, చాలా లాభం. మీరు చూడండి, రాగి మాల్ట్ తాగండి, జొన్న రొట్టె తినండి, చాలా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తాయి ఇవన్నీ. అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్, ఎక్కువ వాటర్ తీసుకోవడం, బవల్స్ కూడా చాలా యాక్టివేట్ అయ్యేదానికి కంపల్సరీగా దయ ఉంచి నేచర్ కాల్కి వెళ్ళి ఇది నేర్పించండి. ఉదయాన్నే పడక నుంచి వెళ్ళగానే వెళ్ళి ఆ యొక్క బాత్రూమ్ నేచర్ కాల్ చేసే విధానం నేర్పించండి. అది గనక ఉంటే అన్ని రోగ నిరోధకలు జరుగుతాయి, అసలు రోగమే నీ దగ్గర రాదు. అదేవిధంగా నీకు చెమట పట్టనివ్వండి. ఎట్లా? ఎక్సర్సైజ్ చేయడం. మూడోది ఏంటి? వెల్నెస్ అని చెప్పాం. ఒక కుటుంబంగా ఉంటున్నారు కదా, మరి కుటుంబంగా ఉన్నప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని అసలు వాళ్ళు ఏమి చెప్పారో ఏం వింటలేదండి. వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళకి సమయాన్ని కేటాయించి వాళ్ళు ఏమి చెప్తున్నారో వినండి. నేను ఇప్పుడు ఎన్ఐటీలో ఉంటున్నానమ్మా, చాలామంది పిల్లలు మేము డిప్రెషన్కి వెళ్తున్నామండి, ఇది ఒక కొత్త వరవడి వచ్చింది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నామండి, చాలా స్ట్రెస్గా ఒత్తిడికి లోనైపోతున్నారు, చాలా ఆందోళనకు లోనైపోతున్నారు. ఎందుకు ఇలాగ అయిపోతున్నారంటే కేవలం వాళ్ళల్లో వాళ్ళకి ఆ యొక్క కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళని చేరదీయలేని తనం. వాళ్ళు టైం తీసి వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఏమేమి అవసరత ఉన్నది అన్నప్పుడు వాళ్ళకేమవుతుంది, ఆ యొక్క బాండేజ్ వెళ్ళిపడుతుంది. ఫ్రెండ్స్గా అయిపోయి చక్కగా దగ్గరగా వచ్చి నాకు ఇది ఉంది, నాకు ఈ భయంగా ఉంది. సో భయం కూడా తొలగించేదానికి ఈ యొక్క బాండేజ్ చాలా అవసరంగా ఉంటుంది. సపోజ్ ఒక విషయం అమ్మ, నడక ఎవరు నేర్పించారమ్మా మనకి? మన తల్లిదండ్రులు నేర్పించారు. అక్కడికి వెళ్ళొద్దు, అది కాలుతుంది, ఎవరు చెప్తున్నారు? మనం చెప్తాం. వాడు ఒకసారి టెస్ట్ చేస్తేనే కదా వాడికి తెలుస్తుంది కాలుతుంది అనేసి. దాని తర్వాత అక్కడికి వెళ్ళడు. చీకట్లో భయం, ఏదో పురుగు కొడుతుంది, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తున్నాం. కాబట్టి మనకి తనకి అవసరత ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే సమయాన్ని కేటాయించాలి, తన్నే చెప్పనివ్వాలి. ఇప్పుడు యుక్త వయసులో కొంతమంది వస్తారు, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళని ఒక ఫ్రెండ్షిప్గా తీసుకోండి. తర్వాత ఉదయం సాయంకాలం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు పెద్దలతోటి పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడి ఒక డిన్నర్ అందరూ కలిసి చేయండి, లంచ్ భోజనం అందరం కలిసి చేయండి. లేకపోతే ఈరోజు అందరం కలిసి ఈ వంట చేసుకుందాం, లేకపోతే ఈరోజు ఈ యొక్క ఇల్లంతా మనం తుడుద్దాంరా అంటే ఇండైరెక్ట్గా శరీరంలో కూడా కొంత అలసట వస్తుంది, అట్ ది సేమ్ టైం కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, తర్వాత నీ యొక్క కడుపును కూడా నింపేదానికి అది ఉపయోగపడుతుంది. ఇంకొకటి, అందరూ టీవీల ముందు లేకపోతే సెల్ ఫోన్ ముందు చూస్తారు. ఒక విధంగా ఇప్పుడు అందరు కలిసికట్టుగా ఒక ఆట ఆడవచ్చు. చెప్తాను సింపుల్గా, అంటే ఏ విధంగా ఒక 2 ఆటలు చెప్తాను. మనం ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క వేస్ట్ బాస్కెట్ పెడతాం, దాన్ని బాస్కెట్బాల్ బాస్కెట్గా చేయండి. అక్కడ ఒక ఎత్తు ప్రదేశంలో పెట్టండి, ఒక పేపర్ని బాల్ లాగా తయారు చేయండి. మీ ఇంట్లో ఒక ప్లాస్టిక్ ఏదో ఉంటాయి అవన్నీ ఒక బాల్ లాగా తయారు చేసి ఒరే ఎగిరి జంప్ వేసి అక్కడ బాస్కెట్లో పడాలి, లేదురా నిల్చొని జంప్ చేసి బాస్కెట్లో పడాలి, లేకపోతే ఇటు దగ్గర నువ్వు కుడి చేతి పక్కన కుడి చేతితో వేసి బాస్కెట్ వేయి, ఎడమ చేతితో వేసి బాస్కెట్ వేయి, లేకపోతే నీ తలని కొట్టి బాస్కెట్ వేయి, కూర్చొని బాస్కెట్ వేయగలుగుతావా, లేకపోతే గోడ కుర్చీ వేసి బాస్కెట్, ఇలాంటి ఎన్నో రకాలైన వైవిధ్యంతో నువ్వు క్రియేటివ్గా చేసుకుంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అక్కడ టీములుగా ఫామ్ అవ్వండి. నేను అమ్మ ఒక టీం రా, తాత అమ్మమ్మ ఒక టీం రా, నువ్వు చెల్లి ఒక టీము, ఎవరు గెలుస్తారో చూద్దాం, తద్వారా నేను ఇది ఇస్తాను, చాలా బాగా చేసేవారు. అప్రిషియేట్ చేయండి, యాక్సెప్ట్ చేయండి, వాళ్ళతో ఎంజాయ్ చేయండి. అప్పుడు బాండేజ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇంకొకటి, సరే నా ఇంట్లో పేక ముక్కలే ఉన్నాయి అంటాం, పేక ముక్కలు తీసుకో. ఆ పేకల ముక్కల్లో 4 రకాలు ఉన్నాయి కదా, డైమండ్, కళావరు, ఆటిని ఇవన్నీ ఏదో ఉంటాయి, దాని మీద నంబర్స్ కూడా ఉంటాయి. ఆ పేక ముక్కలు తీసుకొని ఒక 2 వేసారు అనుకోండి, 2 డైమండ్ వేసాడు నాన్న, 2 డైమండ్ పడింది కాబట్టి ముందే అనుకుంటాం డైమండ్ పడితే ప్రతి ఒక్కడు కుప్పు గంతలు వేయాలి. ఎన్ని వేయాలి? 2 పడింది, 2 కుప్పు గంతలు. నువ్వు ఆటిని పడింది,
నువ్వు పల్టీ కొట్టాలి. ఆటిని 3 పడినీరా, నువ్వు పల్టీ కొట్టరా, బాలే కొట్టేవరా, చాలా చక్కగా కొట్టేవరా అని క్లాప్. ఈ విధంగా వాడిని ఎంకరేజ్ చేస్తే ఇండైరెక్ట్గా మనకి ఫిజికల్గా ఫిట్గా అయిపోతాం. మనలో యొక్క శక్తి, దారుఢ్యం అన్నీ కూడా పెరిగిపోతుంటాయి. ఆహ్లాదంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఎనర్జైజ్ అవుతాం. ఇంకోటి కూడా చెప్తా, దాగుడు మూతలు చిన్నప్పుడు కూడా మనం ఆడేవాళ్ళం. ఆ దాగుడు మూతలు ఆడుతుంటే ఇప్పుడు ఏం చేస్తాం, హైడ్ అండ్ సీక్ అని చాలా పెద్ద ఒక ఇది పెట్టి ట్రెజర్ హంట్ అని చెప్తూ ఉంటారు. ఆ ట్రెజర్ హంట్ ఇంట్లో ఆడు. ఎట్లా ఆడొచ్చు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, ఒక 10 చెట్లు పెట్టుకోండి. బెడ్రూమ్లో ఒకటి, వంట రూమ్లో ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, ఆఫీస్ రూమ్లో ఒకటి పెట్టాం. క్లూ ఉంటుంది కదా. ఫస్ట్ నంబర్ 1 హాల్లో నుంచి రావాలి. హాల్లో నుంచి వచ్చాడు. హాల్లో నువ్వు అది చూడగానే 10 జంప్స్ చేయాలి, స్కిప్పింగ్ జంప్స్ చేసి అది తీసుకో. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో టు కిచెన్లో 10 బైటెక్స్ చేయాలి. ఇప్పుడు నువ్వు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళు, అక్కడ 10 సార్లు పల్టీ కొట్టు. ఈ విధంగా మీరు చేసి లాస్ట్లో క్లూ వచ్చి ఇక్కడ ఉన్నదిరా పలానా బాస్కెట్, అక్కడే తీసుకో, అక్కడ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. ఈ విధంగా చేస్తే అన్ని రకాలైన తెలియని తలంతో ఒక బాండేజ్ ఏర్పడి చక్కగా ఉంటుంది. ఇంకోటి, పెద్దల గౌరవాన్ని పెంచుతారు. మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఈరా, మన పద్ధతులు ఇది, మన పూర్వీకులు ఈ విధంగా ఉండేవి, ఆ విధంగా చెప్పేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ మానవ విలువలతోటి కూడిన సందర్భం, సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. విదేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్స్ అ ఫ్యామిలీ టైం అనేవాడు. వాళ్ళకేంటి ఫ్యామిలీ టైము, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఈ విధంగా అయిపోయాయి. మనకు అలా కాదు కదా. కాబట్టి ఈ యొక్క కోవిడ్ మనకి నేర్పిస్తుంది, నాకైతే చెప్తున్నాను, సరిగ్గా వ్యాయామం ఏ విధంగా చేయాలి, మనకి ఏమీ లేనప్పుడు ఏ విధంగా చేయాలి, మనలో మన క్రియేటివిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మనం సమయాన్ని తీసుకొని మనం పిల్లలతోటి ఎట్లా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సంతోషమే మనకి ఆనందం. మన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, మన తల్లిదండ్రులు ఆ విధంగా చూస్తే వాళ్ళు కూడా అదే విధంగా మనల్ని చూస్తారు రేపు ఫ్యూచర్. ఈ విధంగా హెల్తీగా వెల్నెస్ తోటి మనం ఉండాలనేసి నా యొక్క కోరిక. వ్యాయామం యొక్క ప్రాముఖ్యత చెప్తూ, ఏమీ లేని టైంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఎంత బాగా సృజనాత్మకంగా అందరూ కలిసికట్టుగా వ్యాయామం చేయవచ్చని మాకు వివరించారు. అలాగే ఒలింపిక్స్ గురించి చెప్పిన నేపథ్యంలో అసలు ట్రూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఏంటి, ఈరోజు స్పోర్ట్స్ పేరు చెప్పుకొని కొట్టుకుంటున్న ఉదాహరణలు కూడా చూస్తున్నాము. మరి అలాంటి నేపథ్యంలో అసలు స్పోర్ట్స్ ఎందుకు కండక్ట్ చేశారు అన్న విషయం మాకు తెలియజేస్తూ ఎన్నో వివరాలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా నమస్కారం అమ్మ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు.